నా పేరు షరీఫ్ ఖాన్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి వజ్రిక్స్ ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా ఐఎన్ఆర్ని డిపాజిట్ చేసుకోవడం తెలుసుకోబోతున్నాం. సో వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో వజ్రిక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఐఎన్ఆర్ డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవడం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం రైట్ సైడ్ కార్నర్లో ఫండ్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎన్ఆర్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అందులో డిపాజిట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్లో డిపాజిట్ అనే ఆప్షన్ మళ్ళీ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలాగ బఫరింగ్ జరిగి ఇలాంటి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది కనిపించాలి. ఇది కొంతమందికి చూపిస్తుంది, కొంతమందికి చూపించట్లేదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చూపించిన వాళ్ళు మాత్రం డిపాజిట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సో స్టాండర్డ్ డిపాజిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్లో ఉండాలి. సో ఇది ఎనేబుల్లో ఉంటే ఒకవేళ దీని గురించి ఫస్ట్ మనం పూర్తిగా తెలుసుకుందాం. స్టాండర్డ్ డిపాజిట్స్, నో ఫీజ్, లిమిట్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి 10 lakh రూపీస్ వరకు పర్ ట్రాన్సాక్షన్ మీరు చేయగలుగుతారు. మోడ్స్ వచ్చేసి అంటే దీన్ని ఏ పేమెంట్ మెథడ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అంటే ఎన్ఈఎఫ్టీ అంటే నెఫ్ట్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా, ఐఎంపీఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయగలరు. అలాగే ప్రాసెసింగ్ టైం అప్ టు 6 hours డ్యూరింగ్ అంటే 6 గంటల లోపు మీకు ఈ అమౌంట్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 6 గంటలలోగా ఈ అమౌంట్ మీ వజ్రిక్స్ అకౌంట్లో డిపాజిట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే 9 AM to 9 PM ఆన్ బ్యాంక్ వర్కింగ్ డేస్. బ్యాంకు ఏ వర్కింగ్ డేస్లో వర్కింగ్లో ఉంటుందో సో ఆ వర్కింగ్ డేస్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మనం ఈ డిపాజిట్స్ అనేవి చేయగలుగుతాం. అంటే బ్యాంక్ వర్కింగ్లో లేని డేస్లో మనం డిపాజిట్ చేయకూడదు. అలాగే 9 గంటల కంటే ముందు ఉదయం చేయకూడదు, రాత్రి 9 గంటల తర్వాత కూడా డిపాజిట్ చేయకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనకు ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించుకోండి, డు నాట్ పే వయా యూపీఐ ఫ్రమ్ దిస్ డిపాజిట్ అంటే మీకు ఇది యూపీఐ డిపాజిట్ ద్వారా పని చేయదు అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మాకు తెలుసు అని చెప్పేసి మనం కింద ఉన్న ఆప్షన్ని మనం క్లిక్ చేసామనుకోండి, ఇది ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించండి. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, థర్డ్ పార్టీ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ చేయకండి. అలా చేశారంటే థర్డ్ పార్టీ అకౌంట్ నుంచి వచ్చిన అమౌంట్ అనేది రిజెక్ట్ కాబడి మళ్ళీ రీఫండ్ అవ్వడానికి 15 రోజులు పడుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ వజ్రిక్స్ అకౌంట్ నా పేరు మీద కేవైసీ కాబడింది అంటే నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఒకటి ఈ వజ్రిక్స్ అకౌంట్కి లింక్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నా బ్యాంకు నుంచి నేను ఐఎంపీఎస్ ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ పేమెంట్ చేశాను. ఎగ్జాంపుల్ ఐఎంపీఎస్ ద్వారా పేమెంట్ చేస్తాను అనుకోండి. ఇది మనకు వెరిఫైడ్ అకౌంట్ నుంచి పేమెంట్ వచ్చింది కాబట్టి డిపాజిట్ అయిపోతుంది. సో నా అకౌంట్ నుంచి కాకుండా వేరే వాళ్ళ అకౌంట్, నా ఫ్రెండ్ కానీ వేరే వాళ్ళ అకౌంట్ నుంచి కానీ పేమెంట్ చేశానంటే సో అది రిజెక్ట్ కాబట్టి మళ్ళీ రీఫండ్ అవ్వడానికి 15 రోజులు పడుతుంది. ఇది కాకుండా నాకు సంబంధించిన బ్యాంక్స్ ఒక 2-3 ఉంటాయి అనుకోండి ఎగ్జాంపుల్. సో నేను ఒక అకౌంట్ మాత్రమే ఈ వజ్రిక్స్ అకౌంట్కి లింక్ చేసుకొని ఉంటాను. ఈ వజ్రిక్స్ అకౌంట్కి లింక్ చేసుకొని వెరిఫైడ్ చేసుకున్న అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ నుంచి నేను పేమెంట్ చేశాను అనుకోండి, నా అకౌంటే కానివ్వండి, అది వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తే అది కూడా రిజెక్ట్ కాబడుతుంది. ఒకవేళ అలా చేయాలి అంటే నేను ఏ బ్యాంకు నుంచి అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నానో ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఈ వజ్రిక్స్ ఎక్స్చేంజ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్స్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి అక్కడ నేను ఏదైతే పేమెంట్ చేయాలనుకుంటున్నానో ఆ బ్యాంక్ అకౌంట్ని ఫస్ట్ లింక్ చేసి వెరిఫైడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాతే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయాలి, అది నా బ్యాంక్ అకౌంట్ అయినా సరే. ఓకేనా? ఇప్పుడు నేను ఒక బ్యాంక్ అకౌంట్ని వజ్రిక్స్కి లింక్ చేసుకున్నాను. ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక డీటెయిల్స్ కింద షో చేస్తున్నాయి. సో దీని గురించి నేను ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను తర్వాత. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఐఎంపీఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేసి పేమెంట్ మెథడ్స్ కూడా మార్చుకోవచ్చు. ఐఎంపీఎస్ కావాలా, ఎన్ఈఎఫ్టీ కావాలా, ఆర్టీజీఎస్ కావాలా, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఐఎంపీఎస్ఏ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ షో బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ షో బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ వజ్రిక్స్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ డీటెయిల్స్ని మన ఐఎంపీఎస్లో బెనిఫిషరీ యాడెడ్లోకి వెళ్ళి బెనిఫిషరీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాం ఎలాగన్నది. ఇప్పుడు నేను దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. సో దీన్ని సింపుల్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను. నాకు సేమ్ మొబైల్లో బ్యాంక్ అకౌంట్ అయితే లేదు, వేరే మొబైల్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసిన డీటెయిల్స్ని అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు.
బ్యాంక్ నేమ్ వచ్చేసి ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత అకౌంట్ నెంబర్ని కాపీ పేస్ట్ చేసుకోండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. అకౌంట్ టైప్ దీన్ని వచ్చేసి కరెంట్ అకౌంట్ అని అక్కడ సెలెక్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్ ఆప్షన్ అవసరం లేదు దీనికి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేద్దాం వజ్రిక్స్ సంబంధించినవి. సో ఇక్కడ ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. నేను సింపుల్గా ఏం చేశాను చూడండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే ఎంటర్ చేసుకున్నాను. సో కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో అయితే చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఎంటర్ చేస్తేనే అక్కడ మ్యాండేటరీ ప్రకారంగా అది బెనిఫిషరీ యాడ్ అవుతుంది. సో ఇది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో నేను సింపుల్గా యాడ్ చేశాను. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అని వస్తుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేసి జన్మై ల్యాబ్స్ ఉంటుంది. సో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసి చూపిస్తాను మీకు. జన్మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇది మళ్ళీ రీచెక్ చేసుకున్న తర్వాతే మనం ఇక్కడ యాడ్ బెనిఫిషరీ ఎంటర్ చేసుకోవచ్చు. సో రీఎంటర్ అకౌంట్ నెంబర్ అని కూడా అడుగుతుంది. సో దీన్ని కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. 07440009. సో ఇలాగా రీచెక్ చేసుకున్న తర్వాతే బెనిఫిషరీ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ బెనిఫిషరీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాం చూడండి. పేటిఎం పేమెంట్స్ బ్యాంకు ఫర్ ద ఫస్ట్ 30 minutes you may only send up to 1 lakh. దిస్ విల్ బీ సెంట్ వయా యూపీఐ. సో యూపీఐ ద్వారా మాత్రమే మీరు 1 లక్ష వరకు ట్రాన్స్ఫర్షన్ చేసుకోగలుగుతారు. యూ కెన్ ట్రాన్స్ఫర్ మనీ వయా ఐఎంపీఎస్ అండ్ నెఫ్ట్ ఆఫ్టర్ 30 minutes, బట్ యూ మై ఓన్లీ సెండ్ అప్ టు 2 lakhs ఇన్ ద ఫస్ట్ 24 hours. అంటే మీరు ఇప్పుడు ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే యూపీఐ ద్వారా 1 లక్ష రూపాయల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోండి. లేదు మీరు ఐఎంపీఎస్ అండ్ నెఫ్ట్ ద్వారా చేసుకోవాలి అంటే 30 నిమిషాలు ఆగండి, తర్వాత మేము నోటిఫికేషన్ ఇస్తాం. 30 నిమిషాల తర్వాత మీరు 2 లక్షల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతారు. 24 గంటల లోపల అవుతాయి. 24 గంటల తర్వాత అవుతాయి. సో పేమెంట్ అనేది ఇక్కడ అమౌంట్ లిమిట్ మెన్షన్ చేయలేదు. వీ విల్ సెండ్ యూ నోటిఫికేషన్ వన్స్ 30 minutes కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఈజ్ ఓవర్ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో నేను ఇక్కడ ఓకే గాట్ ఇట్ అని క్లిక్ చేస్తున్నాను. పే అప్ టు 1 lakh అని క్లిక్ చేయకూడదు. సో బెనిఫిషరీ యాడ్ చేసిన 30 నిమిషాల తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ మనకు రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనం అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతాం. సో ఇది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి మాత్రమే చెప్తున్నాను. వేరే వేరే బ్యాంక్స్ అయితే టైం లిమిట్ అనేది వేరే ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి బెనిఫిషరీ యాడ్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత ట్రాన్సాక్షన్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ బ్యాంక్ వాడుతున్నారు, దానికి బెనిఫిషరీ యాడ్ చేసిన తర్వాత ఎన్ని గంటల తర్వాత ట్రాన్సాక్షన్ పర్మిషన్ వస్తుందనేవి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బెనిఫిషరీ యాడ్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఓపెన్ చేశాను. ఇందులో ఇక్కడ సేవ్ బెనిఫిషరీస్ అని చూపిస్తుంది కదా. సో ఇందులో చూడండి జన్మై ల్యాబ్స్ అని చూపిస్తుంది. సో ఈ బెనిఫిషరీ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే దీని యొక్క ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది సింపుల్గా. సో ఇక్కడ డేటు ఇవన్నీ కూడా ఉంటాయి. సో నేను ఈ బెనిఫిషరీని ముందే యాడ్ చేసి పెట్టాను మీకు చూపించడానికి. క్లియర్గా ఇదంతా చేస్తాను మళ్ళీ కూడా. సో ఇక్కడ నేను సింపుల్గా పే అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు యాడ్ చేసిన వెంటనే అవుతే అది యూపీఐ అవుతుంది. సో ఆఫ్టర్ 30 minutes మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది ఐఎంపీఎస్ నోటిఫికేషన్ అనమాట. సో అక్కడ మనం ఐఎంపీఎస్ చేయడానికి సౌకర్యం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో ఐఎంపీఎస్ ద్వారా మనం పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం యూపీఐని డిసేబుల్ చేయాలి. అది ఎలా కూడా మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నేను పేమెంట్ చేస్తున్నాను చూడండి. సో 1000 రూపీస్ నేను పేమెంట్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ సింపుల్గా ఒక 1000 రూపీస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1001 రూపీస్ వేస్తున్నాను. సో 1001 రూపాయి ఎంటర్ చేశాను. ఇక్కడ పే అని క్లిక్ చేసి యూపీఐ ఎంటర్ చేసుకొని పేమెంట్ అయితే చేసి చూపిస్తాను. పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిన తర్వాత మనము ఈ బెనిఫిషరీ ప్రొఫైల్లోకి రావాల్సి ఉంటుంది. సో బెనిఫిషరీ ప్రొఫైల్లోకి వస్తేనే దీని యొక్క డీటెయిల్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. మీరు పేమెంట్ చేసిన వెంటనే అక్కడ సక్సెస్ అయిన వెంటనే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా ప్రొఫైల్లోకి వస్తారు. సో ఇది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వేరే బ్యాంక్స్ అయితే వేరే వేరే విధాలుగా ఉంటాయి ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఉన్న డీటెయిల్స్, ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం మనకు కనిపించడం జరుగుతుంది. ఇందులో మనకు కావాల్సింది ఈ ఐఎంపీఎస్ రిఫరెన్స్ ఐడి. బాగా గమనించండి, మనం చేసింది ఐఎంపీఎస్ ఇప్పుడు. సో ఐఎంపీఎస్ కానీ నెఫ్ట్ కానివ్వండి, ఆర్టీజీఎస్ కానీ చేయొచ్చు. సో నేను ఐఎంపీఎస్ చేశాను కాబట్టి ఐఎంపీఎస్ సంబంధించిన రిఫరెన్స్ ఐడిని నేను ఇప్పుడు సింపుల్గా కాపీ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటున్నాను. సో ఈ కాపీ చేసిన ఐఎంపీఎస్ రిఫరెన్స్ ఐడిని వజ్రిక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంది. యూపీఐని డిసేబుల్ చేయడానికి ఫస్ట్ మనం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పేజ్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ బ్యాంక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసామనుకోండి.
సో ఇలాగ మనకు సంబంధించిన బ్యాంక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏవే బ్యాంక్స్ లింక్ చేసుకున్నాం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కి అన్నీ చూపిస్తాయి అనమాట. సో ఇలాగే రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాయి మనకు. ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసామనుకోండి డిసబుల్ యూపీఐ అని ఉంటుంది. సో డిసబుల్ యూపీఐ మీద క్లిక్ చేసి మనం ఓకే క్లిక్ చేసామనుకోండి యూపీఐ అనేది డిసబుల్ అయిపోతుంది అనమాట. సో ఆ యూపీఐని డిసబుల్ చేస్తేనే ఐఎంపిఎస్ యాక్టివేట్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు యూపీఐని డిసబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా. మళ్ళీ మనం వజ్రిక్స్ పేజ్లోకి వచ్చేసి వజ్రిక్స్లో డిపాజిట్ పేజ్లో డిపాజిట్ని క్లిక్ చేసుకుంటాం. సో అక్కడ డిపాజిట్ పేజ్లోకి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ డిపాజిట్ పక్కన ఉన్న యారో మార్క్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాపప్ వస్తుందని ఓకే చేస్తాం మనం. తర్వాత ఇక్కడ మనం ఏ పేమెంట్ మెథడ్ ద్వారా పేమెంట్ చేసామో ఆ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఎంపిఎస్ఆ నెఫ్టా ఆర్టీజీఎస్ అన్నది. సో నేనైతే ఐఎంపిఎస్ చేశాను కాబట్టి ఐఎంపిఎస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఐఎంపిఎస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నా వజ్రిక్స్ అకౌంట్కి ఒక బ్యాంక్ అకౌంటే లింక్ ఉంది కాబట్టి సో ఆ బ్యాంక్ అకౌంట్ పైన చూపిస్తోంది, దాన్ని అలాగే ఉంచేశాను. మీరు ఒకవేళ వేరే బ్యాంక్స్ లింక్ చేసుకొని ఉంటే మీ బ్యాంక్సే సో ఏ బ్యాంకు ద్వారా పేమెంట్ చేశారో ఆ బ్యాంక్ని ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం పేమెంట్ ఎంతైతే చేసామో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేసిన రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసిన డేట్ ఎంటర్ చేయాలి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ మీద టిక్ పెట్టుకొని సబ్మిట్ చేసామనుకోండి మనకి ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి కూడా క్రియేట్ కాబడుతుంది. ఇది వజ్రిక్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్ ఐడి అనమాట, బ్యాంకుకు సంబంధించింది కాదు. సో దీన్ని మనం ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోవచ్చు. సంథింగ్ ఏదైనా రాంగ్ అయినప్పుడు మనం వజ్రిక్స్ వాళ్ళకి టికెట్ రైట్ చేయడం కానివ్వండి, ఏదైనా కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి స్క్రీన్ షాట్ సబ్మిట్ చేయడం కానీ జరగవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు వజ్రిక్స్ నుంచి ఐఎన్ఆర్ అనేది డిపాజిట్ అయిపోయింది. సో దానికి ఒక నోటిఫికేషన్ కూడా మనం రావడం జరిగింది. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ 1001 రూపాయి డిపాజిట్ అయినట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు వజ్రిక్స్ వాళ్ళు ఐఎన్ఆర్ డిపాజిట్ గురించి. సో వజ్రిక్స్ ఓపెన్ చేశాను. వజ్రిక్స్లో ఫండ్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఐఎన్ఆర్ వాలెట్లో కూడా మనకు చూపిస్తుంది 1003 రూపాయలు. సో ఐఎన్ఆర్ వాలెట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ 1001 రూపాయి మనకు గ్రీన్లో కనిపిస్తుంది డిపాజిట్ అయినట్టుగా. 17 డిసెంబర్ 2022 10:32 AM మనకు డిపాజిట్ చేసినట్టుగా మనకు చూపిస్తుంది డీటెయిల్స్ అనేది. నేనైతే అమౌంట్ యాడ్ చేసుకున్నాను, 1000 రూపీస్ మీకు చూపించాను. ఓవరాల్గా 2 అవర్స్ అయితే పట్టింది అమౌంట్ రావడానికి. వాళ్ళైతే 6 అవర్స్ చెప్పారు, మాక్సిమం 24 అవర్స్ అంటున్నారు. ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు వజ్రిక్స్ వాళ్ళతో డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మాట్లాడచ్చు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అలాగే ఈ వజ్రిక్స్ వాళ్ళతో చాటింగ్ ఎలా చేయాలి, ఏదైనా సమస్య ఉంటే మీరు డిస్ప్యూట్ ఎలా రైట్ చేయాలో కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు వీడియో ఎలా అనిపించింది, వీడియో ఎంతవరకు ఉపయోగపడిందో కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి.